యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా వందనాలు. మరి ఈ ఊరికి ఇలా వస్తానని అనుకోలేదు. మరి ప్రకాష్ గారు మా గ్లోరీ గారితో ఎప్పుడు మాట్లాడుతుంటేవారు. మరి అనుకోకుండా ఈ విధంగా రావటం జరిగింది. ఏదేమైనా దేవుని బిడ్డలకు దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, రక్షణతో పాటు నిరీక్షణ ఇచ్చాడు. లోకానికి రక్షణ తెలీదు, నిరీక్షణ తెలీదు. ఈ నిరీక్షణ నిశ్చలమైంది అనందు బైబిల్లో. ఓడకి ఏ విధంగా లంగరు ఉంటుందో దేవుని బిడ్డలకి నిరీక్షణ లంగరు వలె ఉంటుంది. ఈ తుఫాను లాంటి పరిస్థితుల్లో నిరీక్షణను లంగరుగాను కలిగి ఉంటే, మనం కలిగి ఉంటే అది నిశ్చలంగా ఉంటుందని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. ఒక రెండు మాటలు నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. బైబిల్లో మీ అందరికీ తెలుసు, చాలామంది దేవుని సేవకులు ఇప్పటికే చాలా మాటలు చెప్పారు. ఒక్క భక్తుని జీవితాన్ని మీ ముందు పెడతాను. ఆయన పేరు హబక్కూకు. హబక్కూకు గురించి మీరు వినుంటారు. ఈ గ్రంథాన్ని మీరు చదివితే ఇందులో మూడు అధ్యాయాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం అంతా చింత, దుఃఖం, ఏడుపు. ఎందుకు దేవుడు ఇలా చేశాడు? నా ప్రార్థన ఎందుకు దేవుడు వినట్లేదు? నా ప్రార్థన దేవుడు మర్చిపోయాడా? నన్ను మర్చిపోయాడా దేవుడు? నా ప్రార్థన వినట్లేదా అన్న భావనతో మొదటి అధ్యాయం ప్రారంభించబడుతుంది. ఈరోజు ప్రకాష్ బ్రదర్కి ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు. ప్రకాష్ గారికి కాదు, ఇక్కడున్న కొంతమందికి, చాలామందికి ఉండొచ్చు. ఈ చింతతో ప్రారంభించబడిన ఈ అధ్యాయాలకి 3 పేర్లు మనం పెట్టొచ్చు. ఒకటి, మొదటి అధ్యాయంలో చింతించేవాడు. రెండో అధ్యాయానికి ఏం పేరు పెట్టవచ్చు అంటే, ఈ వచనాలు నేను చదవటానికి మన సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. మొదటి అధ్యాయము చింతించేవాడు, రెండో అధ్యాయంలో ఎదురు చూచేవాడు, కనిపెట్టేవాడు. చింత ఇంకొన్నిసార్లు ఇంకేం చేయాలనే పరిస్థితి, అర్థం కాని పరిస్థితిలో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు. మొదటి అధ్యాయంలో ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనపడతాయి. రెండో అధ్యాయంలో దేవా ఇది నా పరిస్థితి, నేనేం చేయాలి అని ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కని మాట చెప్తాడు. అదే మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 4వ వచనంలో, వారు అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈ ఒక్క మాట చాలండి. ఈ దైవజనుని హబక్కూకు అనే ప్రవక్తని ఎంత ధైర్యపరిచిందో. మొదటి అధ్యాయంలో ఎంత చింతుందో, రెండో అధ్యాయంలో ఆ చింత అంతా పోయింది. ఎందుకంటే దేవుని విశ్వాసం అతను నిలబెట్టింది. అవును, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. నేను ఎరిగిన మా సంఘ సభ్యురాలు, లేకపోతే ఒక సహోదరి, వారి భర్త గారు చనిపోయారని నాకు వర్తమానం వచ్చింది. చిన్న పిల్లలు. అప్పుడు నేను ఇదే మాట చెప్పాను, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని. ఈ మాట ఈరోజు కూడా భర్త చచ్చిపోయింది. ఎలాగంటే ఎయిడ్స్తో చనిపోయాడు. అలాగే కుటుంబంలో కూడా సమస్య వచ్చింది. కానీ ఒక్క మాట, విశ్వాసము, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన ప్రకాష్ బ్రదర్కి నేను ఇచ్చే దేవుని సేవకుని ఇచ్చిన మాట ఏంటంటే, విశ్వాసము వదిలిపోవద్దు. నీ హృదయమును కలవడపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచున్నారు అన్నమాట. యోహాను సువార్త 14 చూస్తాం. సో మొదటి అధ్యాయం చింత, రెండో అధ్యాయం ఎదురుచూపులో దేవుడు మాట్లాడిన మాట, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించినని. మరి 3వ అధ్యాయంకి వచ్చేసరికి హబక్కూకు దేవుని ఆరాధించేవాడిగా ఉంటాడు. ఇంగ్లీష్లో 3 మాటలు చెప్పొచ్చు, వరియర్, వాచర్ అండ్ థర్డ్ చాప్టర్లో వర్షిపర్, దేవుని ఆరాధించేవాడు. దేవుని ఎలా ఆరాధించాడో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో హబక్కూకు చెప్పిన మాట ఏంటంటే, 17వ వచనంలో, అంజూరపు చెట్టు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఇంక ఏదేమైనా పర్లేదు, నా పరిస్థితి ఎంత ప్రతికూలంగా పర్వాలేదు, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లలో లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు. ఏదో మొదటి అధ్యాయంలో చింత అంతా ఎగిరిపోయింది.
దేవుని చూసాడు, విశ్వాసముతో యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయును. ఎక్కడ పోయిందండి మొదటి అధ్యాయంలో దుఃఖం అంతా? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ దుఃఖమంతా ఎగిరిపోయింది. దేవునిలో బలం చూశాడు, దేవునిలో ఆనందం చూశాడు, దేవునిలో ధైర్యం చూశాడు. పరిస్థితులను చూడలేదు. విశ్వసించేవాడు పరిస్థితులను చూడ్డు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. వెలిచూపు వలన కాదు. నీకేది కనబడుతుందో దాన్ని చూడొద్దు, కనబడని దేవుని చూడు. అబ్రహాం అంట ఆ పునాదులు గల పట్టణాన్ని చూశాడంట. తన పరిస్థితులను చూడలేదు, పునాదులు గల పట్టణం. విశ్వాసముతో ప్రారంభించారు, విశ్వాసముతో జీవించారు, విశ్వాసంతో ముగించారు. మనకు సాక్ష్యం ఏంటంటే మన విశ్వాసమే. మన డబ్బు, మన ఐశ్వర్యము, మన పేరు, ఘనత కాదు, కానీ మన విశ్వాసం మన సాక్ష్యము. హెబ్రీ పత్రిక 11:10 విశ్వాసమును బట్టే వారందరూ సాక్ష్యం పొందారు. ఈరోజు ప్రకాష్ బ్రదర్, మీరు మీ విశ్వాసము దేవునిపైనే. అవును, చాలా ప్రశ్నలు రావచ్చు, మనందరికీ రావచ్చు, కానీ పరిస్థితులను చూడొద్దు, దేవుని చూడండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. వారియర్, రెండవది వాచర్, మూడవది వర్షిపర్. దేవుడి మాటలు దించిన గాక. థ్యాంక్ యూ.